పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే వంతెన మరమ్మతు పనుల వల్ల పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రధానంగా బల్లార్షా కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే బ్రిడ్జ్ ఇనుప గార్డర్లు క్రాక్ ఇచ్చి బ్రిడ్జ్ కొంత భాగం కిందికి వంగిపోవడంతో రైల్వే సిబ్బంది హుటాహుటిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు రైళ్లను నిలిపివేసి మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కుంగిపోయిన భాగం ఎంతకు పైకి లేవకపోవడంతో గంటల తరబడి రైల్వే ట్రాక్ పై ట్రైన్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పెద్దపల్లి సమీపంలోని రాఘవపూర్, కొలనూరు, ఓదెల, జమ్మికుంట తదితర రైల్వే స్టేషన్లలో భాగ్యనగర్, ఇంటర్సిటీ, సంపర్క్ క్రాంతి తదితర ట్రైన్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి రైళ్లలో అవస్థలు పడ్డారు. రైల్వే ట్రాక్లకు సమీపంలో రోడ్డు మార్గం ఉన్న చోట్ల ప్రయాణికులు ట్రైన్ దిగి వచ్చి బస్సుల కోసం రోడ్లపై ఎదురుచూశారు. ఈరోజు రామగుండం నుంచి మేము హైదరాబాద్ వెళ్ళాలని పొద్దున 5 గంటలకు ట్రైన్ టైం ఉంటే మేము అక్కడ రామగుండం వెళ్ళేస్తే అక్కడే లేట్ వచ్చేసింది. తీరా అందులో ఎక్కి మేము అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ భాగ్యనగర్కి వెళ్తే చాలామంది ప్యాసింజర్లు అన్ఎక్స్పెక్టెడ్గా రాఘాపురం స్టేషన్లో ఆగిపోయిన తర్వాత ఎందుకు ఆగిందో అని మేము అనుకుంటే అదేమన్నా క్రాసింగ్ ఉందో అని చెప్పేసి ఆలోచించాం. కానీ అప్పటికే గంట పట్టింది. ఇంకా కూడా వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సమాచారం ఇవ్వలేదు. ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేసినాం. తీరా గంట సేపు వెళ్ళి స్టేషన్లో మాస్టర్ని అడిగితే ఇంకో 4 గంటలు పడుతుంది. ఎందుకంటే దానికి కారణాలు చెప్పడం లేదు. మరి ఈ ట్రైన్ చాలామంది కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒకటే ట్రైన్ ఉదయం పూట ఎంతోమంది అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, దానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ ట్రైన్ అయితే కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఈ రైల్వే డిపార్ట్మెంట్. మరి ఎందుకు కారణం ఆగిందో తెలియదు. అది హైదరాబాద్ పోతా అని నేను నా పాప ఇద్దరము ఇక్కడ ఆపి దాదాపు 2.5 hours అవుతుంది రాఘవపూర్లో. ఎందుకు అడిగితే వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు. ఇంకా 4 hours పడుతుంది, 5 hours పడుతుంది అంటే వాళ్ళకే కరెక్ట్ క్లారిటీ లేదు. రైల్వే వాళ్ళని అడిగితే, ఆ గార్డ్స్ని అడిగితే ఎప్పుడు పోతుందని కూడా సరిగ్గా చెప్తలేరు. కానీ ఇప్పుడు అర్జెంట్ మాకు హైదరాబాద్ పోయేది ఉన్నది, మాకు పాప కాలేజ్ పని పోయేది ఉన్నది. ఇది ఎట్లా దీని వ్యవస్థ ఏంది అర్థమవుతలేదు. ఇబ్బందులు అలాంటప్పుడు ట్రైన్ క్యాన్సిల్ చేసేంత ఇప్పుడు పిల్లల ఇబ్బంది. ఇంకా ఈ ట్రైను ఏమంటారు మంచి స్టేషన్ కూడా కాదు. అందరికి ఫుడ్కి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది. వాటర్ బాటిల్స్ కూడా లేవు. చిన్నపిల్లలు ఇంత ఇబ్బంది అన్నప్పుడు ఏమంటారు చేస్తే చేయండి, కానీ ఇలా ఇబ్బంది పెట్టారు. హాస్టల్కి వెళ్ళేటోళ్ళు అర్జెంట్ వర్క్ మీద పోయేటోళ్ళే ఉంటారు కదా. లేకుంటే ట్రైన్ బస్ కన్నా వేరే రూట్ కన్నా వెళ్ళేటోళ్ళు. ఈ ట్రైన్కి ఎక్కిందంటే ఎంతో కొంత అర్జెంట్ విధంగా ఉంటుంది కదా. రీచ్ అయితే కదా ఈ ట్రైన్లోకి వెళ్ళేది. ఇంత ఇబ్బంది చెప్తలేరు అసలు. ఏం చెప్తలేరు అసలు. వాళ్ళు ట్రైన్ వాళ్ళని అడిగితే ఏం చెప్తలేరు. ఎప్పుడు పోతావో తెలియదు అంటారు. ఒక వాటర్ బాటిల్ దొరకలేదు, ఒక తిండా అంటే ఏం లేదు. ఇక్కడ ఎటుగానే స్టేషన్లో ఆపిరు, పెద్ద స్టేషన్లో ఆపినా ఆప్షన్స్ వేరే ఏమైనా చూసుకుంటుంది. ఎటు కాకుండా ఆపే రకాల ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఎటు కాకుండా ఒక నీళ్ళ బాటిల్ దొరకలేదు, ఒక ఛాయ్ లేదు, ఏం లేదు. తెచ్చుకున్న నీళ్ళ బాటిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం తాగుడు, ఏమి చేసుడు, ఇది ఎన్ని గంటల్లో కాకూడదు. ఇట్లా మేము మంచి నుంచి పొద్దున అంటే 3 గంటలకు 4 గంటలకు మేము వచ్చిన 5-6 పనుల కోసం మేము 5:21 తీసుకున్న టికెట్. ఇంతవరకు ట్రైన్ లేదు. మరి ఒక గంట 2 గంటల లాస్ట్ 3 గంటలకనే చెప్పిన మాకు. దయచేసి ఈ విషయాన్ని మరి కృషి వాళ్ళు ఆలోచించి ఆ ఉన్నతాధికారులతో మీరు మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు న్యాయం చేయాలని సంబంధించి మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మేము 5:21 నిమిషాలకు మరి హైదరాబాద్ ఒకరికి టికెట్ తీసుకుంటే 1 గంట 2 గంటలు 3 గంటలు లాస్ట్ 10 గంటల లాగే చెప్పి లాస్ట్కు అలౌ చేసిండు. మీరు హోటల్ ఉంటే డబ్బులు తీసుకొని ఇంకోటి డబ్బులు ఇస్తామని చెప్పిండు. అయినా ఇక్కడ కౌంటర్ కాడ నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ. మళ్ళీ ఇంకో కొంచెం టికెట్లు కూడా సగం పైసలు కట్టిస్తున్నారు, కొంచెం కొన్ని పైసలు కట్టేస్తున్నారు. మరి మేము అడిగినాం, ఇది రైల్వే బోర్డు ఒక నిర్ణయమా, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తుల నిర్ణయం అనే విషయం మాకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి